ఏ మాట కా మాటేనోళ్ళు ఈ చెయ్యి పాటోళ్ళంటే జనాలకే అనుకున్నా ఆఖరికి పురుగులకు పక్షులకు కూడా శీదల ఉడుతున్నట్టున్నది. వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని ఆఖరికి జీవాలు కూడా మెచ్చుతలేవు, అవి కూడా నమ్ముతలేవు. ఏంది మల్లీశ్వరిగా అంత మాట అంటివి అని అంటారా? నేను చెప్పింది నిజమో కాదో మీరే ఈ ముచ్చట చూసి నాకేదో ఒకటి చెప్పుర్రి, గంతే. చూడురి, ఇగో ఈడ మొహం దాసుకొని మోకాళ్ళ మీద వండుకున్నాడు చూడు, ఈయనే కాంగ్రెస్ కార్యకర్త. అయ్యో మరి ముఖం ఎందుకు దాసుకున్నాడు, ఏం గలీజ్ పని చేసిండు అని అనేరు. ఇటు చూడులో అగో గావర్ అవుతున్నారు కదా. అయితే ఒడిశా రాష్ట్రం మధ్యప్రదేశ్లనోళ్ళ షెయి పార్టీ లీడర్లు ఏదో నిరసన చేసేందుకు రోడ్డు మీదకి వచ్చిర్రు. బ్యానర్లు అవి ఇవి పట్టుకొని ఆందోళనలు చేసిర్రు. మరి వీళ్ళ నిరసనల దమ్ము లేదో, వీళ్ళ ఆందోళన నచ్చలేదో గాని తేనెటీగలు మందకు మందొచ్చినాయి, వీళ్ళ మీద ఇరుసుకబడ్డాయి. అగ చూడవల్ల ఒక్కొక్కరు ఎట్లా పోతున్నారో. ఇక జెండాలు గిండాలు అన్ని పక్కకు పడేసి ఈ చెయ్యి పాటోళ్ళు ఒకటే ఉరుకుడు. అయినా గాని ఆ తేనెటీగలు మాత్రం అస్సలు ఇడిచే పెట్టలేదోళ్ళ వీళ్ళను. అవో ఎంత తనలాడుతున్నారో చూడు. మొత్తానికి తేనెటీగలకు కూడా ఈ చెయ్యి పాటోళ్ళంటే చీదర ఉడుతున్నది పో అని అక్కడోళ్ళు చెప్పుకుంటారోళ్ళ వీళ్ళ అవస్థ చూసినాక.